గ్రామీణ పేదల సమస్యల పరిష్కారానికై ఉధృత పోరాటాలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభల పిలుపు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం, రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి, కోశాధికారి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు. ఎవరైతే వ్యవసాయ కార్మికులు ఉన్నారో కనీస వసతి లేని పరిస్థితి ఉంది. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, మంచినీళ్ళు లేవు. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలంటే 80% మందికి వైద్యం అందని స్థితి ఉంది. ఉపాధి అవకాశాలకు సంబంధించిన దాంట్లో ఇటీవల కాలంలో యాప్ తీసుకొచ్చిన తర్వాత వలసలు కూడా పెరుగుతున్నాయి అనేది అనేక అంశాలు చర్చించడం అనేది జరిగింది. దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో భూమి లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే మిగులు భూములు ఉన్నాయో, అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయో, భూములన్నీ పేదలకు పంచాలనేది ఒక తీర్మానం చేయటం జరిగింది. ఇది కాకుండా ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజేషన్ జరుగుతూ ఉందో, ఈ ల్యాండ్ ఎక్విజేషన్ దగ్గర ఒకటి ల్యాండ్ ఎక్విజేషన్, రెండోది ల్యాండ్ పూలింగ్. ఇటీవల కాలంలో మనకు తెలిసి ఉంటుంది, రాయలసీమలో ఒక రకమైన పరిశ్రమలు వస్తాయని, అట్లాగే రాజధానికి సంబంధించిన భూములు సేకరించడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం అనే దగ్గర, అక్కడ తీయటంలో కానీ అనకాపల్లి ప్రాంతంలో రకరకాల పరిశ్రమలు వస్తాయని లక్షలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరుతోని ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తా ఉన్నారు. నిన్న మనం అన్ని పేపర్లో వచ్చింది, ఎవరైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి 20 కుటుంబాలు అప్రోచ్ రోడ్డుకి భూములు ఇచ్చారో, ఆ అప్రోచ్ భూములకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారు. ఇది సరైంది కాదు అని ఆ రైతులు అడిగితే బుల్డోజర్స్ పెట్టి వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టిన సందర్భంలో వాళ్ళని చూస్తే విగత జీవులుగా ఉన్నారు. అంటే భూములు ఇచ్చిన రైతులు గాని, కూలీలు గాని ఆ ప్రాంతంలో విగత జీవులుగా మారిపోయే స్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు? 2013 భూసేకరణ చట్టానికి సంబంధించిన దాంట్లో స్పష్టమైన అంశాలు ఉన్నాయి. ఒక దగ్గర భూమి సేకరణ చేస్తే మెరుగైన జీవితంగా ఉండాలి, ప్రభుత్వం కూడా మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ భూములు తీసుకున్న నాటికే పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేయాలని ఉంది. అవేవి పాటించట్లేదు. రైతులు ఎవరైనా అడిగితే కేసులు పెడతా ఉన్నారు, అందులో సగం సగం ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇదేమి దుర్మార్గం? ఒకవైపున అభివృద్ధి అంటే రైతులకు కాదా, కూలీలకు కాదా అని మేము అడగదలుచుకుంది. కాబట్టి ల్యాండ్ ఎక్విజేషన్ జరిగే దగ్గర, భూసేకరణ జరిగే దగ్గర నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులకి సక్రమైన పద్ధతిలో సెటిల్మెంట్ చేయాలి. దాని మీద ఆధారపడిన కూలీలు ఎవరైతే ఉన్నారో 1 టైం సెటిల్మెంట్ ఇవ్వాలనేది 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. 5 లక్షల ఎకరాలు ఆ రోజు చట్టం వచ్చినప్పుడు ఉంది. కానీ ఈరోజు కూలీలు బతకాలంటే దాదాపు 15 లక్షలు ఇస్తే తప్ప బతకలేదు. అదే కాదు, ఆ చట్టంలో 20 ఏళ్ల పాటు పెన్షన్ ఇవ్వాలని ఉంది. 20 ఏళ్ల పాటు కాదు, జీవితాంతం బతికున్నంత కాలం వాళ్ళకి ఇవ్వాలనేది కూడా స్పష్టంగా మార్పులు చేయాల్సి ఉంది. ఇవన్నీ ఎవరు చేయాలి? రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం చేయాలి. అట్లా చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఉంది. ఇది సరైనది కాదనేది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, ఉపాధి కూలీలకి ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చింది. వాస్తవంగా లక్షలాది మంది దానిలో ఉన్నారు. అంతకుముందు పనికి ఆహార పథకం ఉన్నప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఆ చట్టాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం, అట్లాగే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని మొత్తం మార్చేశారు. మార్చేసిన తర్వాత ఫేస్ యాప్ వచ్చింది. ఫేస్ యాప్ వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలోనే 2 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. ఒకటి అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో కూలీలు వెళ్తుండగానే 4 మీద లారీ ఢీకొంది. దాంతోపాటు నిన్న కాకినాడ జిల్లాలో రూరల్ మండలంలో చూసుకున్నప్పుడు చీడిక గ్రామానికి సంబంధించిన దానిలో 4 మీద అటాక్ అండ్ లారీ దూసుకుపోయింది. రాత్రి అరుణ్ కుమార్ అని, అంటే దాదాపు 5 చనిపోయారు. మరి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒకప్పుడు కూలీలకు సంబంధించిన దాంట్లో హాజరు ఇచ్చే దగ్గర కానీ, వేతనాలు ఇచ్చే దగ్గర కానీ చాలా పారదర్శకంగా ఉండేది. ఈరోజు ఈ యాప్ వచ్చిన తర్వాత నెట్ లేక అనేక ఇబ్బందులు. మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం బృందం వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అట్లాగే పోలవరం జిల్లా, శ్రీకాకుళం, కర్నూలు ఏవైతే నెట్ సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయో ఆ నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించమని చెప్పింది. కానీ ఈరోజు ప్రత్యామ్నాయ మార్గాలు లేక చెట్టులకి గుట్టలకి ఎక్కి యాప్లు తీయటం వల్ల
కూలీలు అనేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేసే పని 4-5 గంటలైతే ఈ యాప్ అట్లాగే లోడ్ చేసేదానికి యాప్ లోడ్ చేసేదానికి 1-2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. అందుముందు ఈ కూలీలకు అనేక రకమైన సౌకర్యాలు ఉండేవి. ఆ సౌకర్యాలన్నీ తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం కార్మికులకి వలస జీవులుగా మార్చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం కాదు. వెంటనే ఫేస్ యాప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలనేది వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక తంతు అయితే ఉండి నియోజకవర్గంలో ఒక తంతుగా వ్యవహారం జరుగుతూ ఉంది. ఎవరైతే శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉన్నారో త్రిపుల ఆయన చాలా సినిమా టైటిల్ పెట్టుకున్నారు, రఘురామకృష్ణరాజు గారు. మరి రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఆయన నియోజకవర్గంలో దాదాపు 1500 ఇళ్లు కూల్చేశారు. ఆయన చెప్తుంది ఏంటి, పేదలు ఎవరైతే ఉన్నారో పేదల ఇళ్ల మీద ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఎవరైతే వ్యవసాయ కార్మికులు ఉన్నారో రకరకాలైన కూలి పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఈరోజు 4 మండలాలు దాదాపు 15 గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో మొత్తం ఇళ్లన్నీ కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన దానిలో కనీసం నోటీసులు ఇవ్వట్లేదు, ముందస్తు చర్యలుగా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించట్లేదు. ఆయనే రాజ్యాంగాన్ని అట్లాగే చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ కూలీలందరినీ ధ్వంసం చేసే ప్రయత్నం. ఎంత దుర్మార్గం అంటే మానవత్వం లేనివాడు త్రిపుల